సంగీతం, సాహిత్యం, నాట్యం కళల విపంచి సమరం రాగం తానం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వెన్నెల సునాదమే బాలసరస్వతి గానం. రావు బాలసరస్వతి గారి మరణం తరువాత ఆమెను తలుచుకుంటూ ఎందరో ఆమె గాన మాధుర్యంలో మరోసారి మునిగి తేలుతున్నారు. ఆమె పాటల విశేషాలను కూడా మనం కొన్నిటిని తెలుసుకుందాం. బాలమురళీకృష్ణ అసలు పేరు అది కాదు. ఆయన అసలు పేరు మురళీకృష్ణ మాత్రమే. అలాగే బాలసరస్వతి అన్నది రావు బాలసరస్వతి అసలు పేరు కాదు. ఆమె పేరు ఒట్టి సరస్వతి మాత్రమే. 8 ఏళ్ల వయసులో మురళీకృష్ణ సంగీత కచేరీ చేసినప్పుడు శ్రోతలు పొంగెత్తిన మురళీగాన రసవాహినిలో లీనమైపోయారట. అదే సభలో ఉన్న ప్రసిద్ధ హరికథా విద్వాంసులు ముసునూరి సత్యనారాయణ గారు ముగ్ధులై బాలమురళి అని ఆయనను ముద్దుగా పిలిచారట. అప్పటి నుంచి ఆయనకు ఆ పేరు స్థిరపడిపోయింది. అలాగే సరస్వతి కూడా. ఆమెకు 6 ఏళ్ల వయసున్నప్పుడు కె సుబ్రహ్మణ్యం నిర్మించిన భక్త కుచేల, భక్త యోగిని చిత్రాలలో నటించి ఆ చిత్రాలలో దాదాపు అన్ని పాటలు పాడారు. సుబ్రహ్మణ్యం ఆమెను బాలసరస్వతి అని ప్రేమగా పిలిచేవారట. అప్పటి నుండి అందరూ అలానే పిలవటం మొదలుపెట్టారు. మాటల మధ్యలో బాలసరస్వతి ఒకనాడిలా అన్నారు, మద్రాసు, విజయవాడ రేడియో స్టేషన్లలో నాతోనే లలిత సంగీతం మొదలైంది. ఎన్ని పాటలు పాడానో. మొదట్లో సంగీత దర్శకులు చెప్పినట్లు పాడినా తరువాత నేను పాడవలసిన పాటలను నేనే స్వరపరుచుకొని తిన్నగా రేడియో స్టేషన్కు వెళ్ళి పాడేదాన్ని. నాకు శాస్త్రీయ సంగీతం పట్ల ఆసక్తి లేదు, అసలు ఇష్టమే లేదు. కాకపోతే క్లాసికల్ బేస్ ఉండాలని అందరూ చెప్పబట్టి మద్రాసులో అలత్తూరు సుబ్బయ్య గారి దగ్గర 3 ఏళ్ల పాటు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. బొంబాయిలో సినీ సంగీత దర్శకుడు వసంత దేశాయి వద్ద హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాను. మద్రాసులో ఉన్నప్పుడే పియానో, వీణ రెండూ నేర్చుకున్నాను. నా పాట బాగుంటుందని అందరూ అంటారు. ఎంత బాగుంటుందో నాకు తెలియదు కానీ ఒక విషయం మాత్రం చెప్పగలను. ఆరుద్ర, రజని, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శివరామారావు, సి నారాయణరెడ్డి, సన్యాసిరాజు ఇలా ఒకరా ఇద్దరా ఎందరెందరో రాసిన పాటలు పాడాను. వాళ్ళ సాహిత్యంలోనే సంగీతం కూడా ఇమిడి ఉండేది. ఆ పాటల్లోని భావం చెదరకుండా శ్రోతల మనసుకు హత్తుకునేలా పాడాలని తాపత్రయపడేదాన్ని. పాట పాడేవారికి కవి భావనను పట్టుకోగల శక్తి, నేర్పు ఉండాలి అన్నారు ఆమె. బాలసరస్వతి పాట పాడుతుంటే ఎక్కడో ఏ వంపులోనో ఒక గమకంలోనో మాధుర్యం తొణికిసలాడటం కాదు, పాట మొత్తం నెత్తావులు చిమ్ముతుంది. ఆహా, ఏమి పాట అని మురిసిపోతాం. రేడియోలోకి నా ప్రవేశం ఎలా జరిగిందంటే అంటూ ఇల్లాలు అని సినిమాలో నేను ఎస్ రాజేశ్వరరావు కలిసి నటించాం. మద్రాసు జెమినీ స్టూడియోలో రికార్డింగ్ అప్పుడే రేడియో స్టేషన్ నుంచి జనమంచి రామకృష్ణ, ఆచంట జానకీరామ్, ఎస్ఎన్ మూర్తి వచ్చారు. రాజేశ్వరరావు నన్ను వారికి పరిచయం చేశారు. వారు నా పాట విని మెచ్చుకున్నారు. ఎస్ఎన్ మూర్తి నన్ను, రాజేశ్వరరావును, మా వాద్య బృందాన్ని జెమినీ స్టూడియో నుంచి తిన్నగా రేడియో స్టేషన్కు తీసుకువెళ్ళి నా చేత కొన్ని పాటలు పాడించి వాటిని ప్రత్యక్ష ప్రసారం చేశారు. అలా రేడియో ఆర్టిస్ట్ అయ్యాను అంటారామె. నేను రేడియోలో పాడిన ఈ ప్రేమ ఎలా కలిగెను నాలో, నల్లనివాడా నే గొల్ల కన్నెనోయి, ఈ చల్లని రేయి తిరిగి రానే రాదు, బంగారు పాపాయి, హాయ్ అమ్మా హాయ్ మొదలైన పాటలన్నీ గ్రామ్ఫోన్ రికార్డుగా కూడా వచ్చాయి. మా రోజుల్లో సినిమాల్లో కానీ రేడియోలో కానీ ఇప్పటిలా కాదు. సంగీత దర్శకులు, గాయని గాయకులు, వాద్య కళాకారులు అందరూ కలిసి కూర్చుని ఒక్కో పాట 10-15 రోజులు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. అందుకే ఆ పాటలు నిలబడ్డాయి. ఇప్పుడు కూడా నా పాటలు రేడియోలో వింటూ ఉంటాను అన్నారామె. చాలా ఏళ్ల క్రితం ప్రసిద్ధ స్త్రీవాద రచయిత్రి రంగనాయకమ్మ రేడియో కోసం బాలసరస్వతి గారిని ఇంటర్వ్యూ చేశారు.
సంగీతపు లోతులు అంచులు చూసిన మనిషిగా మీరు ఎప్పుడో పాడిన పాటలను ఇప్పుడు వింటున్నప్పుడు అయ్యయ్యో ఈ పదం ఇలా పలకవలసింది, ఈ గమకం ఇలా అని ఉండవలసింది, ఇలా అని ఉంటే ఇంకా బాగుండేది అనిపించిన సందర్భాలు ఉన్నాయా అని అడిగినప్పుడు చాలానే ఉన్నాయి అన్నారామె. అవును, మీరు ఎప్పుడూ తక్కువ స్థాయిలోనే పాడతారు ఎందుకని అంటే, నాకు అలా పాడటమే ఇష్టం, అలవాటు కూడా. పై స్థాయిలో పాడితే స్వరలాలిత్యం పోతుందనుకునేదాన్ని. పైగా నేను ఎక్కువగా ప్రణయ గీతాలు, కృష్ణుడి మీద పాటలు పాడాను. ప్రేమ సున్నితంగా నాజూగ్గా ఉంటుంది కదా, దాన్ని పొదివి పట్టుకోవాలని నా కోరిక. 1936లో మీరు సినీ రంగ ప్రవేశం చేశారు. 1958 వరకు మీరు నటించారు, పాడారు. తరువాత అకస్మాత్తుగా తెరమరుగయ్యారు. కారణం ఏమిటి అంటే, బాలసరస్వతి పేలవంగా నవ్వి, ఎంకరేజ్మెంట్ లేక, ఇంట్లో సందర్భాలు సరిగా లేక. ఎవరెంత గొప్ప కళాకారులైనా ముందు ఇంట్లో ప్రోత్సహించేవారు ఉండాలి. సంగీతాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ అభినందించేవారు ఉండాలి. అది లేకపోయింది. నాకు పైగా పాడరాదని నిర్బంధించారు. దానితో నేను మోగబోయాను అన్నారు. తరువాత రంగనాయకమ్మ అడగవలసిన ప్రశ్నే అడిగారు, మీ వారిని ఎదిరించలేకపోయారా అని. అప్పుడు నాకు అంత ధైర్యము, చొరవ, తెలివితేటలు లేవు. బ్రతిమాలి భంగపడదలుచుకోలేదు. మానేశాను, ఊరుకున్నాను అన్నారు బాలసరస్వతి. చివరిసారిగా ఆమె ఆకాశవాణి తునిలో ఆహ్వానితుల సమక్షంలో ఏర్పాటు చేసిన సంగీత సభలో పాల్గొన్నారు. ఆ తరువాత ఆమె పాడలేదు. భర్త రాజారావు ప్రద్యుమ్నకృష్ణ సూర్యారావు బహదూర్ మరణించాక ఆమె మళ్ళీ మద్రాసు వెళ్ళిపోయారు. 1974లో దర్శకులు రమేష్ నాయుడు, విజయ నిర్మల పట్టుబట్టి సంఘం చెక్కిన శిల్పాలు చిత్రంలో ఆమెతో ఒక పాట పాడించారు. ఆమె పాట గురించి చెప్పాలంటే ఆమె కన్నా పై స్థాయి ఉండాలి. ఎప్పటికీ గుర్తుండిపోయే పాటలు పాడిన సంగీత బాలసరస్వతి 1928 ఆగస్టు 28న జన్మించారు. ఈ నెల 15న 90 ఏళ్ల వయసులో స్వర్గస్థులయ్యారు. ఈరోజు మనం వెన్నెల సునాదమే బాలసరస్వతి గానం, రావు బాలసరస్వతి గారి మాధుర్యం గురించి కొన్ని అంశాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం తానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.